మన తెలుగు ఇండస్ట్రీకి ఒక శుభదినంగా పరిగణించాలి. ఈరోజు మన సినీ కార్మికులందరికీ ఒక యోధా డైరెక్టర్ వారితో మన కార్డుల పంపిణీ కార్యక్రమం గతంలో మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఆ యోధా డైరెక్టర్ వారి యొక్క కార్డ్స్ మన చిరంజీవి గారు మన వర్కర్స్ అందరికీ కూడా అందజేయాలి. మన ఆరోగ్య భద్రత విషయంగా అందరికీ కూడా అండగా ఉండాలని వారిని కోరిన విధంగా వారు ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ 50% రాయితీ కల్పిస్తామని చెప్పడం మన చిరంజీవి గారు వెంటనే స్వాగతించడం జరిగింది. ఆ కార్యక్రమం ఆ కార్డుల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి యోధా డయాగ్నోస్టిక్ సంస్థ నుండి మా మహేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి మన గౌరవ చిరంజీవి గారు యోధా డయాగ్నోస్టిక్ సంస్థ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళి మన సినీ కార్మికులకు ఒక ఆరోగ్య భద్రతా విషయంగా మీరందరూ కూడా అండగా ఉండాలి అని ఆ రోజు ఇచ్చిన పిలుపుకి మీరందరూ కూడా చూశారు. వారు వెంటనే ఆ యోధా డయాగ్నోస్టిక్ వారు మన చిరంజీవి గారు మన వర్కర్స్ గురించి ఎంత ఆలోచిస్తారో చూసి ప్రతి ఒక్క కార్మికుడికి ఒక కుటుంబంలో మన యూనియన్ సభ్యుడితో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి, కుటుంబంలో 5గురికి ఏ ఒక్క డయాగ్నోస్టిక్ వచ్చినా ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ డయాగ్నోస్టిక్ యోధా సంస్థకి వెళ్తే 50% రాయితీ ఇచ్చే విధంగా ఆ రోజు మాట్లాడటం, ఆ రోజు వారిని కోరగా వారు వెంటనే 50% రాయితీ ఇవ్వడం అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన సినీ వర్కర్స్ గురించి ఎంత ఆలోచిస్తారో అన్న విషయానికి ఒక ప్రారంభోత్సవానికి వెళ్ళి మన వర్కర్స్ యొక్క మధ్యలో ఉండబట్టే మా వర్కర్స్ అందరికి కూడా నా ఒక్కరి మీరు ఇన్వైట్ చేయడం కాదు, నా వర్కర్స్ అందరికీ కూడా ఈ రాయితీ కల్పిస్తే మా ఇండస్ట్రీ అంతా బాగుంటుంది అని సార్ కోరటం, మన యొక్క వర్కర్స్ యొక్క ప్రేమ ఎంత ఉందో మనందరికీ అర్థమవుతుంది. ఆ యొక్క కార్డుల పంపిణీ కార్యక్రమం చాలా మంది అన్నారు, ఏదో చెప్పారు మనదంతా అవుతుందా అని. కానీ ఆ రోజు నుంచి చిరంజీవి గారు మాకు ఎప్పటికప్పుడు ఫెడరేషన్ అధ్యక్షులుగా మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ అందరూ కూడా యూనియన్ల యొక్క సభ్యులు ఎంతమంది ఉన్నారో ఆ సభ్యుల యొక్క డేటా ఆ యోధా వారికి అందజేయండి. వారు మన అందరికీ కూడా కార్డు రూపంలో తయారు చేసి మనందరికీ ఇస్తారు. అది ఇమీడియట్లీ, ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో కాదు, దానివల్ల ఒక్క కార్మికుడికి ఉపయోగపడ్డా కానీ ఆ తృప్తి చాలా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయొద్దు అని ఇప్పటికే సార్ చెప్పినా కానీ మాకు ఆ యూనియన్ డేటా వసూలు చేయడానికి, యూనియన్ డేటా కలెక్ట్ చేయడానికి ఆధార్ కార్డులతో ఒక లైఫ్ లాంగ్ ఉండే విధంగా కార్డు తయారు చేయడానికి మాకు 1 మంత్ పట్టింది. మీరు క్షమించాలి సార్, మీరు అంత స్పీడ్ గా ఉన్నా కానీ మేము అందుకోలేకపోయాం. ఇంకా ఇప్పుడు కూడా 22,000 మంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో ఉంటే, ఫెడరేషన్ అనే కాకుండా మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులకు కూడా కార్డు చేయించాలని సార్ కోరడం జరిగింది. అలాగే మన సినీ పాత్రికేయులకు కానీ అందరికీ కూడా ఈ యొక్క కార్డు పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఇట్లా మనం ఇక్కడ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్డు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మహేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్లీ చిరంజీవి గారు మా ఓపెనింగ్ సెరమనీకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. నవంబర్ 17 రోజు యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో అక్కడ ఈ నిర్ణయం తీసుకోబడింది. మా మెంబర్స్ అందరికీ 50% డిస్కౌంట్ ఇస్తామని ప్రామిస్ చేశాము. సినీ వర్కర్స్ 24 మీరు అన్నారు అది, బట్ నేను అడిగిన తర్వాత మళ్ళీ 24 క్రాఫ్ట్స్కి 50% డిస్కౌంట్. అన్ని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ పైన whatever Yoda Lifeline Diagnostics is doing, we are ready to give 50% discount for all 24 crafts members andi. So మీరు ఆ కార్డ్ తీసుకొని వచ్చి you can avail the service anytime, 24/7 we are open. And మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, ఏమైనా డయాగ్నోస్టిక్ సర్వీస్లో ఏ ఇష్యూ ఉన్నా కానీ కూడా you can contact us 24/7.
మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ కరోనా సమయంలో ఎంత ఇబ్బంది పడుతుందో మనందరం కూడా చూసాము. ఒక మొదటి స్టెప్గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చిరంజీవి గారి మధ్యలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మన ఆరోగ్య భద్రత కోసం మన సినిమా కార్మికులకు ఏమేం చేయాలన్నీ కూడా వారి యొక్క ప్లానింగ్ లో ఉంది. ఈ మొదటి విడతగా ప్రతి ఒక్క కార్మికుడికి ఆరోగ్య భద్రత మెయిన్ కాబట్టి, కార్మికుడు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి ఆలోచింపజేసిన మన చిరంజీవి గారిని మన సినీ కార్మికులను ఉద్దేశించి ఈ యొక్క యోధా డయాగ్నోస్టిక్ యొక్క కార్డు ఉద్దేశించి దాని యొక్క వివరణ అన్ని కూడా మన చిరంజీవి గారి మాటల్లో మనం విందాం. అందరూ కూడా సైలెంట్స్ గా ఉండవలసిందిగా కోరుతూ, మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లైఫ్లో దాని దుష్ప్రభావం చూపించింది. చాలా వ్యవస్థలు అతలాకుతలయ్యాయి. సరే, ఆర్థికంగా ఎలా అయినా ఏమైనా మళ్ళీ కోరుకోగలం. కానీ చాలామంది మిత్రుల్ని, కొంతమంది అభిమానుల్ని ఆరోగ్యపరంగా కృంగదీసేసింది ఈ కరోనా. కొంతమందిని దూరం చేసింది మనకి. సో ఈ పరిస్థితుల్లో నాకు ఆరోగ్యం ఎంత ప్రధానమైంది అనేది చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. నాకు కూడా అలాగే తెలిసి వచ్చింది. సో మనకి ఉపాధి ఎలాగో ఉంటుంది, కష్టాలు నమ్ముకున్న వాళ్ళం. కానీ మన చేతుల్లో ఉన్నది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం. అది ఆరోగ్యం మహాభాగ్యం అన్న విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మనకు నెలకొని ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యం గురించి ఏమి చేయగలను అన్న ఆలోచనలో నుంచి ఈ యోడా డయాగ్నోస్టిక్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ నా విన్నపం తెలుపుకుంటే పెద్ద మనసుతోటి కంచెల సుధాకర్ నా చైర్మన్, అలాగే ఉన్నటువంటి డాక్టర్ మహేష్ గారు, ఇతర అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఎక్కువ మంది కార్మికులు, పేదలు ఉన్నటువంటి ఈ యొక్క సినీ పరిశ్రమకి డెఫినెట్గా మనం ఇవ్వగలిగితే కనుక అంతకుమించిన సంతృప్తి ఏం లేదు. అటు అడిగిన వెంటనే 24 క్రాఫ్ట్స్కి వాళ్ళు వెంటనే 50%కి ఇవ్వడం జరిగింది. తక్కువ చేసి సబ్సిడైజ్ చేసి నేను దానికి చాలా సంతోషంగా వ్యక్తం చేశాను. వచ్చిన తర్వాత మన మెంబర్స్ దగ్గర నుంచి ఒక ఆలోచన, మాకంటే సరే మీరు తీసుకున్నారు, మరి మా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కనీసం అమ్మ నాన్న ఉంటారు, అలాగే బిడ్డలు ఉంటారు, భార్య, వీళ్ళందరికీ ఎట్లా అనేసరికి చాలా కరెక్ట్. అది ఆలోచన నాకు వెంటనే నేను చాలా వాస్తవం అనిపించింది. అది మళ్ళీ తిరిగి సుధాకర్ గారిని పిలిచి అడిగాను. అడిగితే ఆయన ఇంకా మీరు విన్నపన ఏముందని ఖచ్చితంగా అందరికీ వచ్చేలా చేద్దామన్నారు. ఆ రకంగా కుటుంబ సభ్యులు, ఆ మెంబర్ కాకుండా 4 కానీ 5 కానీ కుటుంబ సభ్యులు, అది మనం బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఆ రకంగా వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు ముందస్తుగా నేను సుధాకర్ గారికి, వారి యాజమాన్యానికి, ఇతరులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజున సుధాకర్ రావాల్సింది, బట్ ఆయన యాక్టివిటీస్ అన్ని అమెరికాలో ఉన్నాయి కాబట్టి అమెరికాలో వెళ్ళిపోయారు. నిన్న అనుకోకుండా అనుకున్నాం ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా మా తెలుగు తరఫున సుధాకర్ గారికి ప్లీజ్ కన్వే మా హృదయపూర్వక సో ఇది అనుకున్నాము. కానీ నిత్యావసర సరుకులు ఇవ్వాలనుకున్నప్పుడైతే కనుక మా దగ్గర కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ కలిపి అంత క్రైసిస్లో కూడాను, కరోనా క్రైసిస్లో కూడాను వెళ్ళి ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు ఇచ్చారు. కాబట్టి అది బాగానే సాగిపోయింది. బట్ టెక్నాలజీ తోటి ముడిపడి ఉన్నటువంటి ఈ కార్డ్, హెల్త్ కార్డ్ అంటే రోగ నిర్ధారక ఈ పరీక్షకు సంబంధించిన ఈ హెల్త్ కార్డు ఏ రకంగా మనం చేయాలి అనేది, ఆ సాఫ్ట్వేర్ ఎట్లా అనేది మన CCTలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో డాక్టర్ మిత్రులు సాఫ్ట్వేర్ నిపుణులు కపిల్ గారి ఆధ్వర్యంలో సాయి కృష్ణ అండ్ శ్రీనివాస్ యంగ్స్టర్స్ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు వండర్ఫుల్ వర్క్ లాస్ట్ సో వాళ్ళు లాస్ట్ 1.5 month పెట్టి ఇంకా అదే పని మీద సాఫ్ట్వేర్ డెవలప్ చేసే పనిలో పడిపోయి ఇక్కడే వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చేసే కృషి ఈ రోజున వెరీ మచ్ అప్రిషియబుల్. డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
అంటే ఏ స్థాయికి డెవలప్ చేస్తారంటానికి మీకు కొంచెం ఇవ్వాలి. ఈ కార్డు కెన్ ఐ హ్యావ్ ద కార్డ్? సో ఇది కార్డు ఉంటుంది. దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్లో ఈ కార్డు కనుక మనం క్యూఆర్ మనం రీడ్ చేయగలిగితే ఇందులో క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మెంబర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోగ్రాఫ్స్ సైతం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. రావటమే కాకుండా ఎవరు ఏ రోజున ఎప్పుడు ఏ టెస్ట్ చేస్తున్నారు, ఆ టెస్ట్ తాలూకా రిజల్ట్ ఏంటి, దాన్ని సపోజ్ ఎక్స్రేలు కానివ్వండి, ఎంఆర్ఐలు కానివ్వండి, ఇతర ఏ రిపోర్ట్స్ సరే అందులో ఆటోమేటిక్గా పొందుపరచుకుంటాయి. మన హార్డ్ కాపీస్ దాని తాలూకా రికార్డ్స్ మనం హోల్డ్ చేసిన అవసరం లేదు. ఈ కార్డు ఒకటి హోల్డ్ చేస్తే చాలు. ఈ కార్డులో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అది ఎన్ని సంవత్సరాలు, దిస్ ఇస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కార్డు. ఈ కార్డ్ని మనం క్యూఆర్ రీడ్ చేయగలిగితే కనుక మన సెల్ ఫోన్లో కూడా, స్మార్ట్ ఫోన్లో వచ్చేస్తుంది క్యూఆర్ కోడ్. అలాగే వాళ్ళ హాస్పిటల్లో కూడా, వాళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా వెసులుబాటు ఉంది. చేయగలిగితే మీరు ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకున్నారో ఆ టెస్ట్ రిజల్ట్స్ ఏంటి, అందులో ఎక్స్రేలు ఏంటి, మొత్తం అన్నీ కూడా వాళ్ళు జస్ట్ డిజిటల్ ఫార్మాట్లో అన్నీ చూసేయచ్చు అనమాట. సో అంత ఇదిగా వాళ్ళు డెవలప్ చేసినందుకు నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి. ఇది రీడ్ చేయండి. ఇది ఎవరి కార్డు అంటే స్వామి గౌడ్ గారు అండి, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. ప్లీజ్. సో ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. దీన్ని లోపల అదర్ విండో నొక్కితే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళు చేసిన టెస్టులు కానివ్వండి, ఆ టెస్ట్ తాలూకా రిపోర్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇందులో వస్తాయి అన్నమాట. అంత మోస్ట్ అడ్వాన్స్ అండ్ సైంటిఫిక్ వేలో ఈ కార్డుని డిజైన్ చేయబడింది, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయబడింది అనమాట. సో వండర్ఫుల్. ఎలాగ వచ్చారు కాబట్టి స్వామి గౌడ్ గారు ప్లీజ్. సో ఇది మొత్తం మనకి 18 యూనియన్లు సోఫార్ 100% రికార్డ్ చేస్తున్నారు. ఇంకా మిగతా యూనియన్స్ రావాలి. ఆ యూనియన్స్ 6 యూనియన్స్ ప్లస్ వాళ్ళందరూ కలిసి అతి త్వరలో ఇచ్చేస్తా ఉన్నారు. అండ్ ప్రతి వాళ్ళకి పట్టుకోవడం పెద్ద పని అయిపోయింది. వాళ్ళకి మీ పేరెంట్స్ కానివ్వండి, మీ అదర్ రిలేషన్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాకు ఇవ్వండి అంటే వాళ్ళు నిత్యావసర వస్తువులు ఇచ్చే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారులే అనే దాంట్లో ఉన్నారని మన వాళ్ళు చెప్తారు. బట్ అలా కాదు. మీరు దయచేసి మీ యూనియన్లో మీ ప్రెసిడెంట్స్గా వాళ్ళకి మీరు చెప్పగలిగితే కనుక ఎంత త్వరగా మీరు చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అంత త్వరితగతిన అయిపోతాయి. ఇప్పటికీ 10,000 మంది దాకా, 6,000 ఉందా, 6,000-7,000 మంది దాకా చేసేసారు, రెడీ అయిపోయింది. మిగతావి కూడా ఫేజ్డ్ మేనర్లో వరుసగా అయిపోతాయి. ఐ థింక్ సంక్రాంతిగా అవ్వాలి నేను వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తాను. వాళ్ళు కొంచెం వాటిట్లో అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈ మంత్ ఎండ్ లోపల 7,699 కార్డులు రెడీ అయ్యాయి. అంటే 7,700 కార్డులు రెడీ అయిపోయి మిగతా కార్డులన్నీ ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోతాయని అంటారు. వాళ్ళు అవుతే కనుక ఎనార్మస్ సపోర్ట్ మనకి. అంటే రోగం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనం ఇబ్బందులు పడేటంటే ఆర్థికంగా కానీ, ఇంకొరంగా కానీ, ఫిజికల్ కానీ బాధపడే కంటే మనం రాకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే కనుక సో ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ రకంగా దానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి దాని మీద ఉంటాయి మీమాంసలు. బట్ మీ డాక్టర్ మీకు ఏం చెప్పారో ఆ రకాల టెస్ట్ అనేది రాయించుకుని మీరు ధైర్యంగా వెళ్ళచ్చు. బట్ సగానికి సగం తక్కువ రేటుకి ఇంకా వీలైతే ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. బట్ అది వైబుల్ కాదు, ఫీజిబుల్ కాదు. మ్యాక్సిమం తగ్గిస్తామండి. కట్ టు కట్ కాస్ట్ తప్ప ఎక్స్ట్రా కాస్ట్గా ఏది తీసుకోవట్లేదు. బికాస్ సినిమా ఇండస్ట్రీ మీద మాకుండే ప్యాషన్కి, మీరు చూపిస్తున్నటువంటి చొరవకి మనకి చేయాలనిపించింది డెఫినెట్ చేస్తాం మేము అంటే అన్నారు. సో ఫర్దర్గా బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి 50% వెసులుబాటుతోటి ఈ యొక్క సర్వీసెస్ మనం వినియోగించుకోవచ్చు. అండ్ డెఫినెట్గా అంటే పెద్ద పెద్ద రోగాల దగ్గర నుంచి, క్యాన్సర్ల దగ్గర నుంచి మిగతావన్నీ కూడా ముందస్తుగా మనం గుర్తించగలిగితే దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది అది చాలా ఈజీ. సో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈరోజు మనకు వచ్చేసింది. మెడికల్ సపోర్ట్ ఆ రకంగా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వీస్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీకి మనం బలం, మన వాళ్ళకి ఒక ధైర్యం. ఆ రకంగా మన కుటుంబానికి మనం భరోసాగా ఉండాలని, తద్వారా ఇవన్నీ కూడా
సర్వీసెస్ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఒకటి, ఎప్పుడు ఇండస్ట్రీలో కార్మికులకు సంబంధించి ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇది వచ్చినా సరే, ఇది నా వంతు బాధ్యతగా, నా ధర్మంగా, నాతో పాటు నా తల్లికి, కళామ తల్లికి పుట్టిన తోడు పుట్టులుగా నేను అందరికీ భావించి వాళ్ళకి అవసరం. ఈ సందర్భంగా ఇది వేరే ఏ రకమైనటువంటి ఇది కాదు. నా మిత్రులు, నా సోదరులు, నా సోదరిమణులు అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి ఉపయోగపడి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ ఒమిక్రాన్ అనేది వచ్చింది. దీనివల్ల ప్రమాదకరమైనది కాకపోయినా సరే చాలా ఇబ్బందికరమైనది మాత్రం ఇది. ఈ మహమ్మారి ఇంతటితో ఆగేలా కనపడలేదు. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు మీరు తీసుకుని షూటింగ్లో పాల్గొనాలని, మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడాను పబ్లిక్ గ్యాదరింగ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మాత్రం మరొకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అనిల్ గారి గురించి నేను ప్రస్తావించడం నచ్చాను. సో అనిల్ గారు ఈ యొక్క విషయంలో చాలా ముందుండి, ఆయన చాలా కోఆపరేటివ్గా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో ఆయన చాలా స్పందించిన తీరు కానీ, మిగతా వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ రాబట్టడంలో ఆయన వండర్ఫుల్గా సర్వీస్ ఆయన అందిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ టుగెదర్గా మనం ఉంటే కనుక ఇంకా మన కార్మికులు కానివ్వండి, మన ఇతరులందరికీ కూడా అన్ని అసోసియేషన్స్కి అన్ని వాళ్ళకి కూడా మనం వాళ్ళ బాగుగా చూసే విధంగా మనం అందరం కలిసికట్టు పనిచేద్దాం. థ్యాంక్ యూ సార్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆ వర్కర్స్ లేదే సినీ ప్రపంచం అని గుర్తించిన వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తులుగా నేను యాజ్ ఏ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత సన్నిహితంగా మమ్మల్ని దగ్గరికి పిలిచి అసలు మీకు ఇండస్ట్రీలో ఏం కావాలనుకుంటారు, వర్కర్స్కి 24 కార్మిక సంఘాలకి ఏం కావాలి అని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఒక స్టార్ హీరో, మీరు ఒక వర్కర్ అనే తేడా లేకుండా నేను గమనించింది అయితే చిరంజీవి గారి దగ్గర నుంచే చిన్న మెసేజ్ పెడితే నా యొక్క వర్కర్ ఇట్లా ఉంది అంటే వెంటనే ఆ నైట్ పెట్టకపోయినా వెంటనే మార్నింగ్ అయినా సరే మన మాల్లో ఉన్న ప్రతి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కూడా మెసేజ్ రిప్లై ఇచ్చారు. నేను అసలుకి ఒక కార్మికుడికి ఇంత రెస్పాండ్ అయ్యే వ్యక్తిని ఈ మధ్యకాలం ఎక్కడ చూడలేదు. కానీ ఒక అగ్ర హీరోగా ఉండి కూడా నాకు వర్కర్ ఏం మెయిన్ అంటాము, నాకు ఎప్పటికప్పుడు మెసేజ్లో ఇలా ఉండాలి, ఇండస్ట్రీ వర్కర్స్ ఇలా పురోగతిలో తీసుకెళ్ళు, ఇండస్ట్రీలో వర్కర్స్ పరంగా ఏం కావాలన్నా సరే ఎప్పుడైనా సరే మా ఇంటి గుమ్మం తొక్కండి అని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఇది ఒక మొదటి విడతగా మాత్రమే మనం చేస్తున్న ఆరోగ్య భద్రతలో ఫెడరేషన్ కి రేపు రాబో కాలంలో ఇండస్ట్రీ పరంగా ఏమి కావాలన్నా సరే ఫెడరేషన్ లీడర్లందరూ ఐక్యంగా ఉంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే అని చెప్పేసి భరోసా ఇచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి మన ఫెడరేషన్ కార్మికులు అందరి తరఫున, మన ఫెడరేషన్ కార్మికుల లీడర్ల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు. అలాగే మాదొక చిన్న విన్నపం సార్, ఇది వేదిక అంటే వేదిక కాదు, మీరు ఒక చిన్న విన్నపం మాకు ప్రతి 3 years ఒకసారి వేతనాలు పెరుగుతూ ఉంటాయి కార్మికులకి. రేపు యాక్చువల్లీ లాస్ట్ ఆగస్టులోనే అయిపోయింది, 2021 ఆగస్టులోనే వేతనాలు పెరగాలి. కానీ కరోనా సమయంలో ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి మేము కూడా పెన్షన్ వారి మీద ఒత్తిడి పెంచడం కూడా భావ్యం కాదు అని మా కార్మిక నాయకులు కూడా అందరూ కూడా చాలా సహకరించారు. ముందు ఫిబ్రవరిలోనే మాకు ఛాంబర్ నుంచి వేతనాలు పెంచే కార్యక్రమం ఉంది సార్. మా వర్కర్స్ గురించి 24 కార్మిక సంఘాలు అంటే సుమారు 22,000 మంది ఉన్నారు సార్. డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఇంకా పరోక్షంగా చాలా మంది ఉంటారు. ఈ ప్రత్యక్షంగా పనిచేస్తున్న కార్మికులకి వేతనాల విషయంలో మీ సపోర్ట్ కావాలని మా కార్మిక నాయకులందరూ మనకి ఈ యోగా ట్యాక్సింగ్ ద్వారా ప్రతి ఒక్క యూనియన్ కి కూడా విడివిడిగా ఫ్యామిలీ పరంగా కూడా కార్డులు తయారు చేయడం జరిగింది. ఆ కార్డులకు పంపిణీ చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రతి ఒక్క కార్మిక నాయకులకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, అలాగే మర్చిపోయాను. 24 క్రాఫ్ట్స్ అయినా సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకెవరు లేరా అని చెప్పేసి మన మిత్రులు కొంతమంది నాతో అన్నప్పుడు పత్రికా విలేకరులు, రిపోర్టర్స్ సినిమాకు సంబంధించి ఫిలిం క్రిటిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఇందులో భాగస్వాములే కాబట్టి సంతోషం. ప్రెసిడెంట్ ఈయన వచ్చారు ప్రభు గారు, సురేష్ ఇక్కడే ఉన్నారు, రాంబాబు ఇక్కడే ఉన్నారు, లక్ష్మీనారాయణ. సో మీరు మన వాళ్ళందరికీ కూడా నా మాటగా మీరు చెప్పండి, వీలైనంత త్వరగా వాళ్ళు ఎంత ఇన్పుట్స్ మనకి ఇస్తారు, ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు, అంత త్వరగా ఈ కార్డు రెడీ అవుతాయి. సో ఈ కార్డుని డెఫినెట్గా అందరికీ ఉపయోగం నేను భావిస్తాను. థ్యాంక్ యూ. అలాగే మీరు డాక్టర్ మహేష్ గారు చెప్తున్నారు
ఇప్పుడు ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ సంబంధించి, అలాగే ఇప్పుడు ఒమిక్రాన్ టెస్ట్ సంబంధించి అవి కూడా అడ్వాన్స్ టెస్ట్ మనకు వచ్చేసి అందుబాటులో ఉన్నాయి. సో ఈ కార్డులు వచ్చిన వెంటనే మీరు అలాంటి డౌట్ ఉంటే కూడా మీరు వచ్చి అక్కడ సంప్రదించి టెస్ట్ చేయించుకోవచ్చు అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. హలో, ఇందాక పెద్దలు మాట్లాడుతున్నారు చిరంజీవి గారు లైక్ పెద్దపేట లాంటి వారు సినీ ఇండస్ట్రీ కానీ ఆయనకు మేమందరం ఫ్యాన్స్. మేము చిన్నప్పటి నుంచి కూడా మీ సినిమా చూస్తున్నాం సార్. ఐ రిమెంబర్ మై ఫాదర్ టేకింగ్ మీ టు ఖైదీ నెంబర్ 796 6th స్టాండర్డ్లో అయితే ఉన్నాను. రియల్ మెమరబుల్ మూమెంట్స్ ఫర్ మీ. అయితే ఒక్క విషయం చెప్పాలనుకున్నాం సార్. మీరు ఎలాగో ఐ మీన్ సినీ ఐ మీన్ మెంబర్స్కి ఆపత్ సమయంలో ఎలా అయితే తోడుగా ఉన్నారు, we promise that మీ డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్కి ఎలాంటి సమస్య ఉన్నా I mean we will do whatever we can, right? Actually we think we are very blessed sir, to having partnered with you. It's a very memorable moment for us. Thank you very much.